అందరికీ నమస్కారం. నమ్మకం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీయే. గతంలో అక్కడ పనిచేసిన వాళ్ళే కాకుండా కొత్తగా కూడా వైసీపీ పార్టీని దగ్గరగా చూసిన అందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, రాబోయే ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి, ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే జనసేన పార్టీ అని అందరూ తెలుసుకుంటున్నారు. ఈ రోజు విశేషమైన ఆదరణ ప్రజల దగ్గర దూరగొన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు మేలు చేసేదానికి, అన్యాయం లేకుండా పరిపాలన సాగించేదానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం జనసేన రుజువైంది. అందుకే వలసలు వస్తున్నాయి. అంబటి రాయుడు గారు ఈ రోజు పార్టీలోకి రావడం హృదయపూర్వకంగా స్వాగతం తెలుపు, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరింత పెద్ద వ్యక్తులు ఈ రోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. త్వరలో ఈ చేరికలన్నీ జరిగి ప్రజాప్రభుత్వం స్థాపించబోతున్నామని తెలియజేస్తున్నాను. మీరు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ప్రజాస్పందన ఎలా ఉంది? ప్రజాస్పందన బాగుందండి. దీని విషయం అయితే ఒక గట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. మంగళవారం రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు తాము ఏవైతే చేయలేకపోయామో వాటిని గురించి వివరించలేక ప్రజల మీద సర్వేలు నిర్వహిస్తూ ఫేక్ సర్వేలు వెల్లడి చేస్తూ వాటితోనే సునకానందం పొందుతూ వీటిని గెలిచేద్దాం అనుకుంటున్నాము. ఏ పార్టీ అయినా గెలవాలంటే ప్రజల్లో మమైకం అవ్వాలి. మనం చేసిన సేవ గురించి ప్రజలకు తెలియజేయాలి. అంతేగాని ఫేక్ సర్వే వల్ల ఏమీ జరగదని మరొకసారి తెలియజేస్తున్నాం. గడపకి వెళ్ళినట్టయితే మీకు నిజమైన సర్వే కావాలంటే ప్రతి గడపలో కూడా వైసీపీ వ్యతిరేక నినాదం వినబడుతుంది. ప్రజాప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. పొరపాటున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటేశాం, ఈసారి తప్పకుండా వారికి ఓటు వేసే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వానికి జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేశవ, జనసేన కార్యదర్శి. ఈరోజు వైసీపీలో ఉంచి రాజీనామా చేసి అంబటి రాయుడు గారు జనసేన వైపు వస్తున్నారు. రావడం వల్ల మాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఇలాగే పెద్ద ఎత్తున మా జనసేనలోకి ఇంకా పెద్ద నాయకులు రావాలి. అందరూ వచ్చి జనసేన వైపు చూస్తున్నారు, ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకం ఉంది. ఇంకా టీడీపీ జనసేన పొత్తుల్లో పెద్ద ఎత్తున మేమందరం కలిసిమెలిసి పనిచేసుకుని ఇలా టీడీపీ జనసేన ఇట్లా గెలిపించుకొని జనాలకి మంచి జరగాలి, వైసీపీని ఎలాగైనా సరే రానియకుండా చేయాలనేది మా ధ్యేయం. అలాగే పెద్ద వాళ్ళందరూ జనసేన వైపు చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా అందరూ జనసేన వైపు వస్తారు. అలాగే ఎవరు వస్తానన్నా కూడా పెద్ద నాయకుల్ని మేము కాదనేది లేదు, అందరికీ వెల్కమ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా వద్దు అనరు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ లోపల పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎంగా చూడాలని ఖచ్చితంగా చూస్తాము. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రోజు మాజీ క్రికెటర్ మరియు మన టీమిండియా తరఫున క్రికెటర్ గారిన అంబటి రాయుడు గారు ఈ మధ్య మొన్న ఒక వారం క్రితం వైసీపీ పార్టీకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏందో ఈరోజు స్టేట్మెంట్ బయటకు వచ్చింది. 110 కోట్లు టికెట్ ఆఫర్ చేశారు. నేనేదో సేవ చేద్దామని వచ్చాను, వీళ్ళే 110 కోట్లు అడిగారు. నేనేం పెట్టుకోవాలని భయం వేసిందేమో గామ్గా అయిపోయారు. మళ్ళీ ఆయన కొత్తగా మంచి ఆలోచన తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయంతో ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారని జరుగుతుంది. అదేవిధంగా ఆయన నుంచి కూడా మంగళగిరి ఆఫీస్లో ఈ రోజు కేంద్ర కార్యాలయంలో ఆయన వచ్చినట్టు కూడా ఫొటోస్, కొన్ని వీడియోస్ మేము అందరం చూస్తున్నాం. నిజంగా ఇలా ఒక మంచి హృదయంతో వాళ్ళ టైంని సేవని పక్కన పెట్టి కొద్దిగా ఖాళీగా ఉన్న సమయం ఇట్లాగా యూత్ మెయిన్ అయితే ఏదైతే సేవ చేయాలని వచ్చే ప్రతి ఒక్క నాయకులు కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వెల్కమ్ బోర్డ్, ఎప్పుడు కూడా మా నాయకుడు 10 మందికి సేవ చేయాలనుకునే వాళ్ళని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. మరియు రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కూటమి చాలా బలంగా ఉండబోతుంది. ఈసారి జనసేన టీడీపీ కూటమిలో అధికారం సాధించే దిశగా మేమందరం కూడా పోరాడతాం. అదేవిధంగా ఇంకా ఇక మీదట కూడా వైసీపీ నుంచి చాలా మంది నాయకులు వలసలు వస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మా పార్టీ జనసేన నుంచి అయితేనేమి, టీడీపీ నాయకులు అయితేనేమి అందరం స్వాగతిస్తూనే ఉంటాం. మరియు ప్రజలకి ఈసారి జరిగే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మరియు అవినీతి రహిత పాలన అందించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్న కొత్త నాయకులు కూడా త్వరగా అటు ఇటు షిఫ్ట్లు అయిపోయి తొందరగా జరిగితే రాజకీయం కూడా ముందుకు వస్తుంది. చాలా మంది సైలెంట్ అయ్యారు. వాళ్ళ పార్టీలో నాయకులే వాళ్ళకి యాంటీగా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ దుర్మార్గపు పాలన ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి పాలనతో మేమందరం కూడా ప్రభుత్వం స్థాపిస్తామని మనస్ఫూర్తిగా. మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజా ఆదరణ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ
మా వైసీపీని ఎక్కడికి వెళ్ళినా ప్రతి డోర్కి వెళ్ళినా కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్లు మామూలు వినపడట్లేదు. ఈసారి పొరపాటున ఒక ఛాన్స్ ఇచ్చిన దానికి ఇంకొకసారిగా దీనికి అవకాశం ఇస్తే మేమందరం రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలంటున్నారు. ఒక ఇంట్లో ఉన్న గృహిణులే కాదు, టీచర్స్ అవ్వచ్చు, మున్సిపల్ వర్కర్స్ అవ్వచ్చు, అంగన్వాడీ టీచర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏ డిపార్ట్మెంట్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఒక పోలీస్ ఉద్యోగులు కూడా ఇదే మాట చెప్తున్నారు బయట. మా వల్ల కాదు, మేము ఈ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ఇయర్ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలా.